అమ్మాయిని ఎంక్వైరీ చేయాలంటారా, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంటారా, ఎంక్వైరీ చేయాలంటారా, ఏం చేయాలంటారా అమ్మాయి విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్ వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాని తర్వాత ఈమె ఎంక్వైరీ చేస్తారు. ఏంటి నువ్వు అంటే నిజంగా ఈమె హస్తం కూడా ఉంటే తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదు ఈమె హస్తం అంటే ఇప్పుడు కేవలం నమోదైనటువంటి కేసు ఒక వ్యక్తిని పూజల పేరుతో బెదిరించి కొంత డబ్బులు ఆగాడని నాకు తెలిసి అంత తీవ్రమైనటువంటి కేసు కాకపోవచ్చు, కానీ ఆరోపణలు అయితే ఇంకా అఘోరి మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నమోదు చేసినటువంటి కేసుకి వర్షనికి కూడా ఏమి సంబంధం లేని సిచ్యువేషన్ కదా. ఎక్కువ అలిగేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నింటినీ కూడా పోలీసులు సుమోటోగా తీసుకొని ఇద్దరిని కూడా విచారించాలంటారా మాధురి? అవును, తప్పకుండా అండి. ఎందుకంటే ఒక వీడియోలో ఈ అఘోర కళల భయం కనపడుతుంది, కానీ ఈ వర్షిని ఆ అమ్మాయి కళల భయం కనబడట్లేదు. సో ఈ ఎవరైతే అఘోర ఉన్నాడో ఈ వర్షిని కూడా సపోర్ట్ గా ఉంది అని నేను అనుకుంటున్నా. నిజంగా తప్పకుండా ఈమె హస్తం లేకుండా తప్పకుండా వాళ్ళ ఇంటికి పోతుంది. ఈమె హస్తం ఉంటే గనా ఇద్దరు కలిసి ఏదైనా చేస్తే గనా తప్పకుండా ఇద్దరికి జైలు శిక్ష పడుతుంది. మీరేమనుకుంటున్నారు? వర్షిని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహార శైలి ఏ రకంగా అనిపించింది? వారు కూడా ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడిన సందర్భం కొన్ని వీడియోలు చూస్తే అర్థమైనటువంటి సిచ్యువేషన్. ఏం జరిగింది అనుకోవాలి? వారి కుటుంబానికి, వర్షినికి, ఈ శ్రీనివాస్ కి మధ్య వాళ్ళ ముందు నుంచి అయితే చెప్పుకొని వచ్చారండి. మా ఇంటికి వచ్చాడు, 3 రోజులు ఉన్నారు, 4 రోజులు ఉన్నాడు, ఏదో 3 కోట్లు ఇస్తాను, చెక్కు రాసిస్తాను, అది చెక్కు వాళ్ళ ఆయన నేను చింపేశాను. సో ఇవన్నీ చెప్పడం జరిగింది. అనుకోకుండా ఈ అమ్మాయి అంటే చెప్పబెట్టుకోకుండా పోలీస్ కంప్లైంట్ లో లెటర్ ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నేను మేజర్ని, నాకు మా ఇంట్లో వాళ్ళకి నాకు సంబంధం లేదని చెప్పడం వెళ్ళడం అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అని. సో ఈ అమ్మాయికి అంటే ఫేమ్ కోసం వెళ్ళిందా, లేకపోతే డబ్బు కోసం వెళ్ళిందా, లేకపోతే మళ్ళీ దేనికోసం వెళ్ళింది? సో ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే ఈ అమ్మాయి నిజంగా తప్పు ఉంటే బరాబర్ శిక్ష పడుతుంది, తప్పు లేదంటే కొంచెం డాక్టర్ చూపించి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం మాధురి గారు, మీరు ఈ శ్రీనివాస్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఇతను ఒక ఫేక్ అఘోరి అని ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టు మీకు కొన్ని థ్రెటనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని ఫోన్లు చేసి దూషించడం కావచ్చు, లేదంటే బెదిరించడం కావచ్చు చేశారు అంటూ చెప్తున్నారు. మిమ్మల్ని ఎందుకు బెదిరించారు? అసలు ఫేక్ వ్యక్తి అంటే ఫేక్ ట్రాన్స్జెండర్, ఫేక్ అఘోరి అయినటువంటి వ్యక్తిని వదిలేసి ఎక్కడ ఎందుకు మీ కమ్యూనిటీ అతన్ని నిలదీయడం అనేసి మిమ్మల్ని ఎందుకు ఈ రకంగా బెదిరించాల్సి వచ్చింది? అంటే ఇటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా ఈ శ్రీనివాస్కి ఏమైనా మద్దతు ఉందా? లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దేశవ్యాప్తంగా ఆయన వత్తాసగా ఉంటే నేను ఒక్కదాన్ని ఆయన వైపు లెక్కన వీడు దొంగ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా ఆయన మొదలుపెట్టి నమ్మడం మొదలు పెట్టారనమాట. ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో నిజంగా మాత అఘోరి మంత్రాలు వస్తాయి, మాధురి నువ్వు ఎందుకు అంటే కొంతమంది మగవాళ్ళు కూడా ఫోన్ చేస్తే నీకు అవసరమా, ఎందుకు అంటే నాకు అప్పుడు తెలియలేదు. కానీ అప్పుడు నాది మైండ్ లో ఒకటే, వీని గురించి ఎలాగైనా ఫేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు వీని గురించి తెలుస్తుంది, జనాలు అర్థం చేసుకుంటారు. ఆ రోజు నా కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళు మెచ్చుకుంటారు అది నేనైతే ఆ రోజు అనుకున్నాను. ఎందుకంటే ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉన్నా. వారి గురించి నేను ఎంత ఏడ్చాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఏదో ఒక రోజు నాకంటే ఒక అవకాశం రాదా? వీడు ఎన్నెన్ని మాటలు చెప్పాడు. నేను కూడా ఏమంటున్నానంటే అప్పుడు నేను మహిమలు చేసి అంటే ఇట్లా మ్యాజిక్లు చేసి జనాలకి కొంచెం నమ్మకం అనేది వచ్చేసింది వారి మీద. వాడు నమ్మకోకుండా ఆహా మాధురి చేసింది నిజంగా సో కాస్త వాని మీద నమ్మకం ఉండేది. ఎప్పుడైతే శ్రీవర్షిని తీసుకెళ్లాడో సో ఆ నమ్మకం కూడా పోయింది వాని మీద. ఏపీ తెలంగాణలో అడుగు పెట్టలేడు నిజంగా. అప్పుడు ఎక్కడ పోయినా న్యూస్ సెన్సే వీని గురించి. సో ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, చాలా మంది మహిళలు, చాలా మంది 5 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఏ రోజు ఆ రోజు వచ్చి మాట్లాడలేదు తెలుసా. ఈ రోజు టీవీలలో ఈ రోజు కూర్చొని వానికి శిక్ష పడాలి, సో మీ పోరాటం ఓకే నేను కాదన్నాను, కానీ ఆ రోజు నన్ను అవమానించడం తప్పు కదా. సో ప్రతి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క నన్ను అవమానించిన వాళ్ళే కదా. ఈ 5 రోజుల నుంచి ఎందుకు మీరు వాని గురించి వాని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు? కానీ మేము ముందు నుంచి మాట్లాడుకునేది వస్తుంది అదే కదా. మళ్ళీ కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలా మ్యాజిక్లు చేయడం అంటే మళ్ళీ నేను దొంగని చెప్పలేదు. నేను చేసిన తర్వాత ఇవి నిజాలని నేను చెప్పలేదు కదా. ఇలాంటి వాళ్ళు చేస్తారు అనేది నేను చెప్పింది. ఒక విషయం క్లియర్ గా చెప్పండి మాత్రం, మీరు ఎప్పుడైనా ఈ ఫేక్ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ ని కలిసారా? ఎందుకు ఇంతలా ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు శ్రీనివాస్ ని? లేదు కలవలేదండి. నాకేం అవసరం మీకు తెలియదా? అసలు బయట పబ్లిక్ గా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తెలియదా?
ఏమని ఈ అఘోరి శ్రీనివాస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు పరిచయం? లేదు, ఒక డిబేట్ లో మాత్రము కంప్లైంట్ తీసుకున్నారు. మాట్లాడితే అసలు నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకోకుండా నువ్వు చూసావా నేను ఏంటి అది ఇది అని అన్న టక్కని లైన్ కట్ చేశారు. వర్షిని పేరు ఎత్తగానే లైన్ కట్ చేశాడు అనమాట ఆయన. సో ఆయన ఎవరికైనా ఒకటే సమాధానం, నువ్వు చూసావా, ప్రూఫ్ ఉందా, నీ దగ్గర ఏంటి ఆధారాలు అని ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి గాని జనాలు గాని ప్రతి ఒక్కరికి అదే. ఎంత రెచ్చగొట్టాడండి అసలుకి. ముస్లింస్ తల్ల లేపేస్తాను, క్రిస్టియన్స్ కాలు తీసేస్తాను, రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టాడు. సో ఇదంతా ఒకేత అయితే గిన నిన్న ఒక 4 days కిందట ఒక జర్నలిస్ట్ ని తిట్టి అంబేద్కర్ గారిని తిట్టాడు. ఏమది ఆయన గురించి నీకు తెలుసా శ్రీనివాసు? నువ్వు చేస్తున్న ఎదో పనికి ఒక మనుషుల్ని తిట్టని నీకు ఏం అధికారం ఉందని నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఇంకా కేసు స్ట్రాంగ్ అవుతుంది, అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? అంబేద్కర్ గారి సంఘాలు కూడా వస్తాయి, నువ్వు ఏపీ తెలంగాణ అనుగులు పెట్టే లోపల ఇంకా కేసు ఫైల్ అవుతా ఉంటాయి. చాలా బాధ వేస్తుందండి నాకు. ఏ రోజు హిందూ సంఘాలు గాని ఏ కమ్యూనిటీ గాని ఎవరు రాలేదు. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరు నన్ను తప్పని అంటుంటే నేను ఏం చేశాను? అఘోరిలాగానే చిల్లరేషాలేసానా? అఘోరిలాగా నేను మాయ మాటలు చెప్పానా? అఘోరిలాగా డబ్బులు తీసుకున్నానా? చెప్పండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడదానికి తప్పలేదు, కానీ నన్ను తప్పనడం చాలా తప్పు కదా. నేను ఎవరి దగ్గర వాళ్ళలాగా నేను చిల్లరేషాలేసానా? మేము న్యాయంగా